రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా. కొడంగల్ నియోజకవర్గం నీకు ఓట్లేసిన రైతులు, ఓట్లేసిన ప్రజలు నేను ముఖ్యమంత్రిని చేస్తే కనీసం అన్న ఒడ్లు కొనేది కూడా చేతనైతే ముఖ్యమంత్రి గారు. ఎక్కడ చూసినా కూడా కొనుగోలు సెంటర్లు లేవు. మద్దూరులో గతంలో మనం ఉన్నప్పుడు 26 కొనుగోలు సెంటర్లు పెడితే ఇప్పుడు అక్కడ పెట్టిందో 10-15 సెంటర్ అందులో కూడా ఒక 5-6 నాటు వేస్తున్నా కానీ ఇంకా 10 స్టార్ట్ కాలేదు. కొబ్బరికాయ కొడుతురు, వదిలి పెడుతురు. ఎక్కడ చూసినా కొనుగోలు సెంటర్లు లేవు, గన్ని బ్యాగులు లేవు. ఎక్కడైనా బ్యాగులు సంచులు ఇస్తే కూడా 50 రూపాయలు తీసుకుంటున్నారు రైతుల దగ్గర. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ లారీలు లేవు. ఈరోజు రైతుల దగ్గర ఒక్కొక్క క్వింటాల్కు 8 నుంచి 12 కిలో తరుగు తీస్తూ ఉన్నారు. ఒక పక్కన తరుగు తీస్తున్నారు, సంచుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, సెంటర్లు సగం పెట్టలేరు. వర్షం పడితే వడ్లను తడిచిపోయినాయి గతంలో 2 రోజులు. ఆ తడిసిన వడ్లు కూడా కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాం. రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, కొడంగల్లో ఉన్న ప్రతి రైతు దగ్గర ఉన్న గింజ మొత్తం కొనాలి. ఒక వారం 4-5 రోజుల లోపల కొత్త సెంటర్లు పెట్టాలి, గన్ని బ్యాగులు సప్లై చేయాలి, సంపూర్ణ లారీలు సప్లై చేయాలి. కనీసమైన ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడన్నా కొడంగల్ నియోజకవర్గానికైనా ఆ 2 కలెక్టర్లు పిలిచి ఒక రివ్యూ అన్న పెట్టామని అడుగుతున్నాను. తడిసిన ధాన్యాన్ని ఉండడానికైనా కనీసం మొన్న బ్రహ్మాండంగా దౌలతాబాద్, భోగి, మద్దూరులో వర్షం పడ్డది, వడ్లన్నీ తడిచిపోయినాయి. తడిచిన తర్వాతనన్నా ఒక చిన్న రివ్యూ కలెక్టర్లతో ఒక రివ్యూ పెట్టి వాళ్ళ కొడంగల్ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంతమంది ఎంత ట్రాన్స్పోర్టేషన్ అవసరం పడుతుంది, ఎన్ని కొనుగోలు సెంటర్లు కావాలని ఒక సోయి కూడా లేదు ముఖ్యమంత్రి. కనీసం రివ్యూ పెట్టే సోయి కూడా లేదు. ఇక తిరుపతి రెడ్డి గారు అయితే రోజు మనం చేసిన ఇనాగ్రేషన్ మన కంప్లీట్ చేసిన డెవలప్మెంట్ రిపేర్ కట్ చేయడానికి వస్తారు. కానీ ఒక్క సెంటర్ని తిరుపతి రెడ్డి గారు సందర్శించాలి కదా. ఒక కొనుగోలు సెంటర్ అని వచ్చినా తిరుపతి రెడ్డి గారు కనీసం మన ఫోన్లోనైనా మాట్లాడినా, కలెక్టర్లతోనైనా మరి ఏమైతే రైతులు బాధపడుతున్నారు. నెల రోజుల నుంచి ఒడ్లు రోడ్ల మీద పోసి పడిగాపులు కాస్తున్నారు రైతులంతా. ఒక్కరోజు కూడా కలెక్టర్ దగ్గర మాట్లాడలే, ఒక రివ్యూ పెట్టలేదు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక నియోజకవర్గానికి సంబంధించిన రివ్యూ కూడా ఇంతవరకు పెట్టలేదు. ఎందుకంటే ఇంతకుముందు నరసింహ చెప్పినట్టు ఈ రైతులు కదా, వాళ్ళే పండించుకుంటారు, వాళ్ళే అమ్ముకుంటారు, మనకేం సంబంధం. భూదందలో కాంట్రాక్టర్లు అయితే, బిల్డర్లు అయితేనేమో వాళ్ళు పట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కమిషన్ వస్తుంది కాబట్టి. రైతుల దగ్గర కమిషన్ రాదు కాబట్టి రైతులు వదిలేసారు. ఇప్పటికి డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, 4-5 రోజుల లోపల గన్ని బ్యాగులు ఇవ్వాలి, లారీలు సప్లై చేయాలి, తరుగు లేకుండా, 1 కిలో తరుగు లేకుండా వడ్లు కొనాలి, తడిసిన ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు కొనకపోతే 4 రోజుల లోపల ఈడ కొడంగల్ ఉన్న కాడా ఆఫీస్ ముందల వడ్లన్నీ అక్కడ గుమ్మరిపించేస్తాం. లేదంటే నీ ఇంట్లో కొడంగల్ ఉన్న ఇంట్లో ఓపిస్తాం వడ్లు తీసుకపోయి కొనకపోతే. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కనీసం అన్న కొడంగల్ ఉన్న రైతుల కన్నా వడ్లు కొనుక్కొని ఎంబడే వడ్ల డబ్బులు ఇప్పుడే చెప్తా ఉన్నారు. అక్కడ 2 రైతులు చెప్తా ఉన్నారు, కొనుక్కొని వడ్లు కొన్న రిసిప్ట్ చూపిస్తే ఇంతవరకు డబ్బులు రాలేదు. 15 రోజులే వడ్లేసాను. 2 తారీఖు నాడు వేసిండు. 2 తారీఖు నాడు వడ్లు కొంటే ఇంతవరకు రూపాయి ఆయనకు అకౌంట్లో రాలే రైతు. ఒక రైతు పాపం పెద్ద బాధపడతా ఉన్నాడు, నా వడ్లు తడిచిపోయి వారం రోజులు అయింది, మొలకలు ఎత్తినే కానీ నా వడ్లు కొండలే, ఇంతవరకు సంచులు వేయలే అని బాధపడుతున్నాడు. సంచులు వేయడానికి కూడా చేతనైతలేదు. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో సెంటర్ పెట్టి, ప్రతి పొలం కాడ సెంటర్ పెట్టి కేసీఆర్ గారు 2 నెలల ముందే ఒక రివ్యూ పెడుతుండే. వరి పంట వస్తుందంటే తెలంగాణ రాష్ట్రం అంతా ఎంత వరి పంట వస్తుంది, ఎన్ని గన్ని బ్యాగులు అవసరం పడుతుంది, ఎన్ని లారీలు అవసరం పడతాయి అని 2 నెలల ముందే రివ్యూ పెట్టేటాడు. కానీ రేవంత్ రెడ్డి ఇంతవరకు రివ్యూ పెట్టాడు. సంచులు లేకపోతే బయట రాష్ట్రాలకు వెళ్ళి తెప్పించేటోడు, కలకట్టకి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, ఒరిస్సాకి వెళ్ళి సంచులు తెప్పించేటోడు, ట్రైన్లలో తెచ్చి రైతులకు ఇచ్చేటోడు. అట్లా ఇబ్బంది లేకుండా పాలన చేసింది కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎప్పుడు చూసినా భూదందలు, కుంభకోణాలు, స్కాములు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు మరి పెద్ద ఎత్తున మొన్నటి అంతా ఓట్లేసి గెలిపించుకోరు కదా, ప్రజలంతా ఓట్లేస్తే గెలిచారు కదా. ఎడవండుకున్నారు రైతులంతా, కౌన్సిల్ అంతా ఎక్కడ వండుకున్నారు, చైర్మన్ ఎడవండుకున్నారు, మున్సిపల్ చైర్మన్. కనీసం మన సెంటర్ల దగ్గర తిరిగి కలెక్టర్తో మాట్లాడి, అధికారులతో మాట్లాడి సంచులు ఇప్పించాలా, లేదా రైతులకు సంచులు ఇప్పించాలి, లారీలు తెప్పించాలి. వాళ్ళకి పట్టించుకోవాలి. ఎందుకంటే ఎవరంతా కాదు దోచుకుంటున్నారు. మరి మిల్లర్లతో ఎవరు కుమ్ముక్కు అవుతున్నారో కానీ ఒక్కొక్క క్వింటాలకు 10 కిలోలు తరుగు తీస్తున్నారు. మరి మిల్లర్లతో కుమ్ముక్కైరా, తిరుపతి రెడ్డి కుమ్ముక్కైనా, కాంగ్రెస్ నాయకులు కుమ్ముక్కైరా, పెద్ద ఎత్తున ఇక్కడ కుంభకోణం జరుగుతూ ఉన్నది రైస్ మిల్ల కాడ. కాబట్టి రైతులను దోచుకుంటున్నారు. 8 నుంచి 12 కిలోలు రైతుల దగ్గర కట్ చేసి మన రైస్ మిల్లర్లు, కాంగ్రెస్ నాయకులు కుమ్ముక్కై దోచుకుంటున్నారు. ఇది మళ్ళీ ఇటకన్నా తరుగు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రైతుకి ఎక్కడ నష్టం జరిగినా
గన్ని వ్యాధి దగ్గర డబ్బులు వసూలు చేసిన, క్వింటాల కాడ తరుగు తీసిన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రండి కాంగ్రెస్ నాయకులు ముందుకు వచ్చి రైతులకు అండగా ఉండండి. కానీ ఇక భూతంత్ర కాడ, భూములు కబ్జా పెట్టే కాడ డబ్బులు వచ్చేతానా, కాంట్రాక్టర్ల కాడ డబ్బులు వచ్చి నీకు ముందరుంటారని రైతుల దగ్గర రానికి చేత కదా మీకు. ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారిని డిమాండ్, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. కొడంగల్లో ఉన్న ప్రతి రైతు ప్రతి దగ్గర ఉన్న గింజ కొనాలి. 4-5 రోజుల లోపల వడ్లన్నీ కొనాలి. మళ్ళీ వర్షం వచ్చిందంటే వడ్లన్నీ తడిసిపోతే రైతు అప్రపాలైపోతాడు. కాబట్టి గన్ని బ్యాగులు సప్లై చేయాలి, లారీలు సప్లై చేయాలి. ఒక్క తరుగు లేకుండా వడ్లన్నీ కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ఒక 4 రోజుల లోపల చేయకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.